శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో రోహిణీ నక్షత్రం వారికి మానసిక సంకల్ప పూజ. మీ మనస్సు దృఢమై శరీరం దృఢమై పరిస్థితులు మీకు అనుకూలంగా మారాలంటే మీరు రోజొక మారు మీ మనస్సుతో పూర్తిగా ఇది వింటే మీ మానసిక శక్తి దృఢమవుతుంది. మీ నక్షత్ర బలం కూడా మీకు పెరుగుతుంది. మీరు రోహిణీ నక్షత్రంలో పుట్టిన వారైతే ఒకటి, మీ రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రగ్రహ ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. మీ మనసు మీద ప్రభావం చూపే మీ నక్షత్రాధిపతి అయిన చంద్రుని తేజస్సును మీరు పెంచుకోవాలి. మీ నక్షత్రాధిపతి తేజస్సు పెరిగి మీ మనస్సు దృఢంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు ఓం బ్రహ్మజ్ఞానం పరమం సుతేజోమయం ధీమహి తన్నో రోహిణి ప్రచోదయాత్ అని పఠించి కానీ లేదా వింటూ కానీ చంద్రునకు నమస్కరించాలి. అప్పుడు చంద్రుడు మీకు అనుకూలిస్తాడు. మీ మనసు దృఢమవుతుంది. మీలో మానసిక ధైర్యము పట్టుదల పెరుగుతుంది. మీరు చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేసుకోగలుగుతారు. రెండవది, రోహిణి 4 పాదాల వారికి వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది. మీ రాష్ట్రాధిపతి అయిన శుక్రుని తేజస్సు మీకు పెరగాలి. ఈ శుక్రుని తేజస్సు మీకు పెరగాలంటే ఓం అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఓం శ్రీం సుకీర్తి శుక్రాయ నమః అని ప్రతిరోజు పఠించాలి. లేదా మీ మనసుతో వింటూ శుక్రునకు నమస్కరించాలి. అప్పుడు శుక్రుడు మీకు అండగా ఉంటాడు. మీ శరీరం దృఢమవుతుంది. అనారోగ్యం మీ దరిచేరదు. మీరు సంకల్పించుకున్న పనులన్నీ నిరాటంకంగా మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఇక మూడవది, మీ పుట్టినప్పటి జన్మకాల దశ చంద్రదశ. మీ జీవితంలో మీ వయసును బట్టి మీకు దశలు మారుతుంటాయి. దశలు మారుతున్నప్పుడు మీ పరిస్థితులు కూడా మారుతుంటాయి. మీ దశాధిపతి ప్రభావం మీ పరిస్థితులపై చూపుతుంది. కాబట్టి మీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారాలంటే మీకు మీ నడుస్తున్న దశాధిపతుల తేజోబలం మీకు పెరగాలి. మీ జీవితంలో మహాదశలు వస్తాయి. వాటిలో అంతర్దశలు వస్తాయి. వాటిలో సూక్ష్మ దశలు, అతి సూక్ష్మ దశలు కూడా వస్తాయి. అవి ఒకటి తర్వాత ఒకటి మారుతుంటాయి. అన్ని దశల్లో, అన్ని అంతర్దశల్లో 9 గ్రహాల ఆధిపత్యమే ఉంటుంది. కాబట్టి మీకు ఏ దశ నడుస్తున్నప్పటికీ నవగ్రహాలు మీకు అనుకూలించాలి. అనుకూలించి మీకు మంచే జరగాలంటే మొదట మీకు మీ నక్షత్రాధిపతి తేజోబలం పెరగాలి. మీ రాష్ట్రాధిపతి తేజోబలం మీకు పెరగాలి. నవగ్రహాల దోషాలు కూడా తగ్గాలి. కాబట్టి మీ పుట్టిన తేదీని బట్టి ఇవ్వబడిన మీ మానసిక నిత్య సంకల్పమును దీనితో పాటు ప్రతిరోజు వినండి. మీ నక్షత్రానికి బలం పెరుగుతుంది. మీకు దైవానుగ్రహము కలుగుతుంది. ఇక కలియుగ రక్షణ కవచముతో కూడిన కాలస్వరూప పూజను బుక్కును రోహిణీ నక్షత్రం వారు మీ నక్షత్రాన్ని అనుసరించి 40 రోజుల్లో 11 మార్లు చదవాలి. మీలో ఎవరికి ఏమి కావాలో మొక్కుకొని చదవండి. బుక్ కావలసిన వారికి, కావాలని కోరిన వారికి ఈ బుక్ పీడిఎఫ్ను మీకు వాట్సాప్లో పంపబడుతుంది. చదివితే మీకు మంచి ఫలితం ఉంటుంది. మీ కోరికలు నెరవేరుతవి. ఎప్పుడైతే మీరు చదువుతారో అప్పుడు మీ మానసిక నక్షత్ర పూజా సంకల్పంలో మీరు కోరినవన్నీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో మీకు నెరవేరుతవి, సమకూరుతవి. ఓం శ్రీం శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః. నన్ను తలచిన వారు నా మాయయటయంచు ఐశ్వర్యవంతులుగా నుండేరయా. ఎట్టి ఆపదలైనా, ఎన్ని కష్టములైనా నేనుండి తొలగింతు నమ్మండయా. ఈ వేదవాక్యంతో
శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, తాత ముత్తాతల నుండి వంశపరంపర్యముగా నా భక్తులైన వారి వంశీకులు పూర్వ జన్మ సుకృతము వల్ల నా భక్తి మార్గములో నడవడము జరుగుతుంది. నా భక్తులైన వారు నేను చూపిన జ్ఞాన మార్గాలైన లౌకిక జ్ఞానము, కాల జ్ఞానము, ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము, పారమార్థిక జ్ఞానాలతో కూడినటువంటి సాంద్ర సింధు వేద మార్గంలో నడిచే వారిని రక్షిస్తున్నాను. నా జ్ఞాన మార్గాలు చదివేవారిని, వినేవారిని, వినిపించేవారిని, నేర్పేవారిని, ప్రచారము చేసేవారిని కాపాడుతున్నాను. నన్ను హృదయంలో ప్రతిష్ఠించుకొని ఎల్లప్పుడూ తలిచేవారిని, నా సహాయాన్ని కోరేవారిని ఎల్లవేళలా రక్షిస్తాను. వారిలో నా దివ్య తేజస్సును ప్రసరింపజేస్తాను. అందుచే మంచి పనులు చేయిస్తాను. దానివల్ల వారు మోక్షానికి కావలసిన పుణ్యాన్ని వారు సంపాదించుకోగలుగుతారు. వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తాను. లౌకికంగా గాని వారికి కావలసినది సమయానికి సమకూరేటట్లు చేస్తాను. వారికి ఏ లోటు రాకుండా చూస్తాను. వారు ఎలాంటి ఆపదలో చిక్కుకున్నా వారికి బయటపడే మార్గం చూపిస్తాను. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగిస్తాను. వారి పూర్వ జన్మ చెడు కర్మలను తగ్గించి కష్టాల నుండి బయటపడవేస్తాను. మీరు కొన్ని కష్ట నష్టాలు పడినా కూడా బాధపడకండి, భయపడకండి. మీ పూర్వ జన్మ చెడు కర్మలు కొన్ని తగ్గిపోతున్నవి. మళ్ళీ మీరు ఇతరులకు ఏదైనా చెడు చేసి కష్ట నష్టాలు కలిగించి చెడు కర్మలను మళ్ళీ మీరు అంటించుకోకండి, జాగ్రత్తతో మెదలండి అని జ్ఞాన బోధ చేస్తూ శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు అన్నారు. నన్ను తలచిన వారు నా మాయయటయంచు ఐశ్వర్యవంతులుగా నుండేరయా. ఎట్టి ఆపదలైన ఎన్ని కష్టములైనా నేనుండి తొలగింతు నమ్మండయా అన్నారు. అందుకే మనము తప్పకుండా శ్రీ స్వామి వారిని తలుచుకొని శ్రీ స్వామి వారి మార్గములోనే నడుద్దాము. శ్రీ స్వాముల వారి రక్షణలోనే ఉందాము. స్వాముల వారి రక్షణలో ఉన్న వారిని వక్ర మార్గంలో నడవనీయడు. అక్రమంగా కోట్లు సంపాదించి కోటీశ్వరులను చేయడు. కోటి చింతలు వారికి కలగనీయడు. నరకంలో పడనీయడు. కానీ ధర్మ మార్గంలో కోటీశ్వరులను చేస్తాడు. స్వర్గానికి దూరము కానివ్వడు. మోక్షపథానికి కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. వారికి అష్ట ఐశ్వర్యంలో దేనికి తక్కువ కానివ్వడు. సమయానికి కావలసినవి అందింపజేస్తాడు. చిత్తశుద్ధితో నమ్మిన వారికి మాత్రమే ఇవి అందింపజేస్తారు. నమ్మకుండా నమ్మినట్టు నటించే వారిని పట్టించుకోరు. మనకు తెలియకపోయినా స్వాముల వారికి తెలియకుండా ఏమీ లేదు కనుక నమ్మకుండా నమ్మినట్టు నటించేవారే అన్నిట్లో లోటును కలిగి ఉంటారు. వారే ప్రజలను జ్ఞాన మార్గాన్ని దూరము చేస్తారు, మాయలో పడవేస్తారు.
వారు కూడా పడతారు. ఈ కలి మాయలో పడకుండా స్వామి వారి రక్షణలో మనము ఉందాము. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమః.